వెల్కమ్ బ్యాక్. ఐ న్యూస్ ఛానల్ ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుందని టీడీపీ నేత ఉప్పల విజయ్ కుమార్ తెలిపారు. ఆయన నివాసంలో ఐ న్యూస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఐ న్యూస్ యాజమాన్యానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. నియోజకవర్గానికి 145 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర ఆలయానికి 14 కోట్లు, సోమశిల అభివృద్ధికి 40 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఐ న్యూస్ ఏర్పడి 15 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు వారికి వారి సంబంధికి అందరికీ అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఐ న్యూస్ చాలా నిష్పక్షపాతమైన వార్తలు పంపిస్తుంటుంది. వాళ్ళు ప్రజల్లో కూడా బాగా చైతన్యం తీసుకొని వచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా వాళ్ళు చేసిన కృషి చాలా అభినందనీయము. కాబట్టి వాళ్ళకి అందరికీ ఈ సందర్భంగా 15 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంటే వాళ్ళకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాము. దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.